లోపలి బలాలు, వెలుపలి బలాలు. మనిషికి వెలుపల కొన్ని బలాలు ఉంటాయి, మనిషి లోపల కొన్ని బలాలు ఉంటాయి. మనిషికి విద్య ఉంటే విలువ పెరుగుతుంది, దాంట్లోంచి ఆదాయం కూడా వస్తుంది. విజ్ఞానం ఉంటే దాని ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు, దానివల్ల లోకము అర్థమవుతుంది, ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. వివేకం అంటే ఇది జ్ఞాన భాగం. సత్యాసత్యాల గురించి అవగాహన, ధర్మాధర్మాల గురించి అవగాహన. వివేకంలో జ్ఞాన భాగము, ఆచరణ భాగం రెండు ఉంటాయి. ఏది సరైన జ్ఞానం, ఏది తప్పు జ్ఞానం అని తెలియడం సత్యాసత్యాలకు సంబంధించిన అవగాహన అంటాం. ఏది చేయదగిన పని, ఏది చేయకూడని పని అనేది ధర్మాధర్మాలకు సంబంధించిన అవగాహన అంటాం. ఇక నాలుగోది నైపుణ్యాలు, అంటే స్కిల్స్. గౌరవము, గుర్తింపు, ఆదాయం అన్నీ పెరుగుతాయి ఇటు వల్ల. 8వ తరగతి ఫెయిల్ అయిన ఒకతను మారుతి కార్లు రిపేర్ చేయడం నేర్చుకొని హైదరాబాదులో షాప్ పెట్టాడు. ఒక కారుని తన గరాజులోకి తీసుకొస్తుంటే ఇంజన్ శబ్దాన్ని బట్టి దాని రోగం కనుక్కోగలడు, అంతగా విద్యను ప్రాక్టీస్ చేశాడు. ఒక రోజుకి ఇతని ఆదాయం 40,000. 8వ తరగతి ఫెయిల్ అయ్యి, విద్య లేదు, కానీ మారుతి కార్లు రిపేర్ అయిన ఒక నైపుణ్యం ఉంటే అంత సంపాదించుకోగలిగాడు. మన పిల్లలు చాలామంది డిగ్రీ పూర్తి చేసినాక బిఎడ్ అని చదువు చదివితే లేదా డిఎడ్ అని చదువు చదివితే కేవలం ఈ చదువు ఆధారంగా టీచర్ ఉద్యోగం వస్తుంది. అంటే చదువు, విద్యతో ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక హాస్పిటల్లో స్టాఫ్ ఇంటర్మీడియట్ మాత్రమే చదివాడు, కానీ రోగులతో మాట్లాడడం ఎలా, రోగులకు నచ్చజెప్పడం ఎలా, వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకొని పరిష్కరించడం ఎలా అనే విద్య నేర్చుకుంటే అతను హాస్పిటల్లో మేనేజర్ కింద మారచ్చు. అంటే తగిన విజ్ఞానం ఉంటే కూడా ఆదాయాలు పెంచుకోవచ్చు. విలువలు ఇవన్నిటికంటే గొప్పవి. గాంధీ అని ఆయన మహాత్ముడు ఎలా అయ్యాడు? డబ్బు, బంగారం లాంటివి ఏమి లేవు ఆయనకి, కానీ కోట్లాది రూపాయలు ఏమి చేయాలో కనుసన్నల్లో నడిపించగలిగాడు. ఆయన గొప్ప చదువు కూడా లేదు, గొప్ప విజ్ఞానము లేదు, గొప్ప నైపుణ్యాలు కూడా లేవు. లాయర్గా కూడా మామూలు స్థాయి. అయితే గొప్ప విలువలు కలిగిన వాడు, గొప్ప విలువలు కలిగిన వానిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కాబట్టి భారత స్వతంత్ర పోరాటాన్ని నాయకత్వం వహించి నడిపించగలిగాడు. ఈ వెలుపలి బలాలకి, లోపల బలాలకి తేడాలు చూద్దాం. వెలుపల ఉండే బలాలంటే డబ్బు, బంగారము, వస్తువులు, ఆస్తులు. లోపల ఉండే బలాలంటే విద్య, విజ్ఞానము, వివేకము, నైపుణ్యాలు. ఎలుపల బలాలు మనకు ఎలుపల ఉంటాయి కాబట్టి మధ్యలో పోవచ్చు, దొంగలు ఎత్తుకొని పోవచ్చు కూడా. లోపల ఉండే బలాలు మన లోపల ఉంటాయి, చనిపోయేదాకా మనతోనే ఉంటాయి, దొంగలేమి చేయలేరు వాటిని. ఎలుపల ఉండే బలాలు పంచితే, ఇతరులకు పంచితే తరిగిపోతాయి. మన లోపల ఉండే బలాలు పంచితే పెరుగుతాయి, తరగవు. ఎలుపలుండే బలాలు అంటే డబ్బు, బంగారం, ఆస్తులు, వస్తువులు లాంటివి పెరగాలంటే విపరీతంగా పనన్నా చేయాలి, లేదా పక్క వాళ్ళని దోచుకొని తినాలి. కానీ లోపల ఉండే బలాలు పెరగాలంటే పంచాలి. లోపల ఉండే బలాల విషయం దగ్గరికి వచ్చాక పంచితే పెరుగుతాయి, పెరగాలంటే పంచాలి. 2 ప్రశ్నలకు ఒకటే జవాబు అయింది. ఎలుపల ఉండే బలాలు అయితే పంచితే తరిగిపోతాయి, తరిగిపోకుండా పెరుగుతూ ఉండాలంటే విపరీతంగా కష్టపడాలా. విపరీతంగా కష్టపడితే శరీరము, మనస్సు 2 అలసిపోతాయి. ఆ ఒత్తిడికి మనం బతకాల్సినంత బతకకుండా తక్కువ కాలంలో మరణిస్తాం. లేదా పక్కవారిని దోచాలి. పక్క వాళ్ళని దోస్తే దోపిడీ జరిగిందని పక్క వాళ్ళకి అర్థమైతే వాళ్ళతో తగాదాలు తెచ్చుకుంటాం. అందుకనే ఎలుపల బలాల చుట్టే నేరాలు ఎక్కువ జరుగుతాయి. డబ్బు చుట్టూ జరుగుతాయి, ఆస్తుల చుట్టూ జరుగుతాయి, వస్తువుల చుట్టూ జరుగుతాయి. వాళ్ళ మహిళలను కూడా వాళ్ళు వస్తువులు అనుకుంటున్నారు కాబట్టి మహిళల చుట్టూ జరుగుతాయి. కాబట్టి మానవుల మధ్య స్పర్ధలు రావడానికి, నేరాలు జరగడానికి, తగాదాలు పెరగడానికి ఎలుపల బలాలు మూల కారణం. ఎలుపలుండే బలాలు తరుగుతాయి కాబట్టి పంచినందువలన బాధ కలుగుతుంది, స్నేహాలు కూడా పోతాయి. లోపలుండే బలాలు పంచటం వల్ల పెరుగుతాయి కాబట్టి స్నేహితులు దొరుకుతారు, పెరుగుతారు. ఎలుపలుండే బలాల ఆధారంగా లోపలుండే బలాల్ని సంపాదించుకుంటామని, వాటిని పెంచుకుంటామని గ్యారెంటీ అయితే లేదు. కానీ లోపల ఉండే బలాల వలన ఖచ్చితంగా ఎలుపల బలాలను సంపాదించుకోవచ్చు. మీ లక్ష్యం ఏది ఉన్నప్పటికీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అంతర్గత బలాల్ని పెంచుకోవటం, వాటి మీద ఆధారపడటం,
చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధ్యలో పోతాయేమో అని అనుమానం ఉండే, అలా పోగల అవకాశం ఉండే వెలుపల బల్లాల చుట్టూ మన జీవితాన్ని కేంద్రీకరించే కంటే లోపల బల్లాల మీద కేంద్రీకరిస్తే మనం జీవితాన్ని భయం లేకుండా గడపగలం. అందుకని నీ ఎలుపల బలాలు సున్నా కింద మారినా సరే నాకేమీ కాదు, నేను ధైర్యంగా ఈ ప్రపంచంలో బతకగలను అనే అభిప్రాయం మనకి కలగాలి. ఈ అభిప్రాయము ఎలా వస్తుంది? తల్లిదండ్రులు నేర్పిస్తే రాదు. అందుకే పిల్లలకి డబ్బులు, బంగారం, ఆస్తులు, వస్తువులు ఇచ్చే బదులు ఎన్ని కావాలని అనుకుంటారో మన పిల్లలు అన్నీ వాళ్ళే సంపాదించుకునేటట్టు దానికి ఉపయోగపడే లోపల బలాలు అందించడం సరైంది. విద్యా విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు పిల్లలకు అందిస్తే వీటి ఆధారంగా బయట బలాలని పెంచుకుంటారు. అందుకే ప్రేమ అంటే ఏమనే దానికి ఒక ఆయన ఇచ్చే నిర్వచనం చూడండి. పిల్లలకు ఆస్తులు ఇవ్వడం, వస్తువులు ఇవ్వడం, బంగారం ఇవ్వడం, ఇల్లు రాసి ఇవ్వడం, సెల్ ఫోన్ కొనియటం, మోటార్ సైకిల్ అడిగితే మోటార్ సైకిల్ కొనియటం, ఇది కాదు ప్రేమ అంటే. అలాంటివన్నీ సంపాదించుకోవడానికి, తనంతట తను సంపాదించుకోవడానికి కావలసిన అంతర్గత బలాల్ని అందించి నీకు ఎంత కావాలో అంత సంపాదించుకో, నేను సంపాదించి నీకు ఇచ్చే పనికి నాకు లేదు అని చెప్పడం. అలాగే తమ పిల్లలు తమ జీవితంలో ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా వాటిని తానే పరిష్కరించుకునేది ఎలా అనేది నేర్పించటం, వీటిని ప్రేమ అంటారు.